ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానామేకదంతోపాస్మహే గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఏకనాథ భాగవతం 17వ రోజు పారాయణం. 2వ అధ్యాయంలోని 301 నుంచి 350వ వచనం వరకు. ఓం తత్సత్. శ్రీకృష్ణ ప్రసన్న. ఓం శ్రీ సాయినాథాయ నమ. ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ దత్తాత్రేయాయ నమ. శ్రీ రుక్మిణీ పాండురంగాభ్యో నమ. ఓం శ్రీ జనార్దనాయ నమ. మనసుతో హరిధ్యానం చేయాలి. చెవులతో ఆయన కీర్తిని శ్రవణం చేయాలి. నాలుకతో నామస్మరణ చేయాలి. రాత్రింబవళ్ళు ఆయన కీర్తనలోనే నిమగ్నులు అవ్వాలి. చేతులతో హరిపూజ చేయాలి. కాళ్ళతో దేవాలయాలకి వెళ్ళాలి. నాసికతో నిర్మాల్య తులసినే వాసన చూడాలి. ఎవరు తలపై నిత్యము నిర్మాల్యాలను ధరిస్తారో, కడుపుని చరణతీర్థ హరిప్రసాదాలతో నింపుతారో, అలాంటి వారిని చూచి సంసార భయం దూరంగా పారిపోతుంది. పెరిగే సద్భావంతో ఉప్పొంగే ప్రేమతో ఎవరికి శ్రీకృష్ణుని భజన అఖండంగా లభిస్తుందో వారికి సంసార బంధనం మిగిలి ఉండదు. సర్వభయాలలో భవభయం అనేది దుర్భరం. అది కూడా పాపం. హరిభక్తి ముందు కేవలం పామరమైపోతుంది. అలాంటప్పుడు అది ఎదురుగా ఎలా నిలబడగలదు? శ్రీ రామకృష్ణ స్మరణ చేసే జనన మరణాలు పారిపోతాయి. శ్రీరామకృష్ణ స్మరణ చేస్తే జనన మరణాలు పారిపోతాయి. అక్కడ ధైర్యం పెట్టుకుని ముందు నిలబడడానికి సంసార భయానికి ముఖం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ హరిచరణ భజనపై ప్రీతి ఉంటుందో అక్కడ సంసార భయ నివృత్తి ఉంటుంది. అలాగే భాగవత భక్తి అనేది పరమ నిర్భయమై ఉందని మా బుద్ధికి నిశ్చయంగా తెలుసు. నీవు ఖచ్చితంగా తెలుసుకో. ఇది మా కృత నిశ్చయం. దీనికి వేద శాస్త్ర పురాణాలు సాక్షిగా ఉన్నాయి. తాత్పర్యం: సర్వప్రాణులకి అన్నిటికన్నా భగవద్భజన నిర్భయ స్థానం. వేదశాస్త్రాల పురాణాలను పక్కన ఉండని, కానీ ప్రత్యక్షంగా శ్రీకృష్ణుడు తన నోటితో నేను సర్వదా భక్తికే అధీనుడనటం వల్ల భగవంతుని దృష్టిలో భక్తే ప్రధానమైనది. ఇంతేకాదు, ప్రత్యక్షంగా శ్రీకృష్ణుడు తన 4 చేతులు చాచి నిజాత్మ ప్రాప్తికి ఉపాయం చెప్పేటప్పుడు భక్త్యాహమేకాయ గ్రాహ్య అంటే ఒక్క భక్తితోనే నేను వశ్యం అయ్యేవాడిని అని ఒక్కసారిగా చెప్పారు. వేద శాస్త్ర వ్యుత్పత్తి ఎవరికి లేవో అలాంటి అజ్ఞానులకి పరమేశ్వర ప్రాప్తి సుగమం అయ్యి వారికి బ్రహ్మస్వరూపం కలగాలని దేవుడే ఈ హరిభక్తి ప్రకటన చేశాడు. వేదశాస్త్ర పఠనం కూడా తరించిన జడులు మూఢులు ఎందరో ఉన్నారు. వేదశాస్త్ర పఠన చెయ్యకుండా తరించిన జడులు మూఢులు ఎందరో ఉన్నారు. ఉన్మత్త గజేంద్రుని ఉద్ధారం అయ్యింది. పరీక్షిత్తుకి గర్భంలోనే సంరక్షణ అయ్యింది. అంబరీషుడి గర్భస్రావాన్ని తప్పించడానికి భక్తే కారణమయ్యింది. అహం భక్త్యా పరాధీన అంటే భక్తులకు స్వాధీనుడనై ఉన్నాను అని తన నోటితో నారాయణుడే అన్నారు. ఈ భాగవత భక్తితో వచనచరులైన వానరులు
ఎందరు తరించారో ఎవరికి తెలుసు. జాంబవంతుడిని ఉద్ధరించాలని భగవంతుడు గుహలోకి వెళ్ళి జాంబవతిని భక్తి వల్లనే వరించారు. మళ్ళీ ఇది గుర్తుంచుకో, ఉద్ధరించాలని మళ్ళీ ఇది గుర్తుంచుకో, కేవలం అవివేకులైన గొల్లపిల్లలు, గోవులు, గోపాలకులు వీరంతా శ్రీకృష్ణుని సఖులు, ఆటగాళ్ళును. వారు కూడా ప్రబలమైన అనన్య ప్రీతి వలన ఉద్ధరించబడ్డారు. శాస్త్ర విరుద్ధం అయిన అవివేకం వల్ల జరాభావంతో అయినప్పటికీ శ్రీకృష్ణునిపై అత్యంత ప్రీతి పెట్టడం వల్ల గోపికలు ఎందరు ఉద్ధరింపబడ్డారో దానికైతే లెక్క లేదు. అనేక రకాలైన శాస్త్రాలు వగైరాలు చదవకుండా సులభోపాయంతో బ్రహ్మప్రాప్తి కలగని దీనులు కూడా నిశ్చయంగా తరింపబడాలని భగవంతుడు తన భక్తిని ప్రకటించారు. రాజా, అదే ఈ భాగవతం. అందులో ముఖ్యంగా భక్తే ప్రధానంగా ఉంది. ఆ భగవద్భజనను శుద్ధ భావంతో చేస్తే అజ్ఞానులు ఉద్ధరింపబడతారు. ఇది భాగవతం కానే కాదు, అది దీన జనోద్ధరణ కోసం పెట్టబడిన చలివేంద్రం. భజన భావంతో సంసార సాగరాన్ని తరించిపోవాలని దేవుడే ఈ భాగవతం అనే పెద్ద నౌకను నిర్మించి పెట్టాడు. భజన భావంతో ఎవరు ఈ భాగవత రూపము మహానౌకలో కూర్చుని బయలుదేరుతారో వారికి భజన స్వభావం వల్ల సంసార భయం అనే ఒడిదుడుకులు రావు. స్త్రీ శూద్రాదులందరినీ ఈ నౌకలో కూర్చోబెట్టి ఒక్కసారే భజన స్వభావంతో అవతల ఒడ్డుకు చేర్చవచ్చు. భావబలం అనే తెడ్ల సహాయంతో బయలుదేరితే కర్మ అకర్మల అనేటువంటి క్రూర జలాలను నెట్టుకొని నిజబోధ అనే ప్రవాహ దిశకు అది ఒకేసారి తీసుకువెళ్ళి ఆవలి ఒడ్డుకు చేరుస్తుంది. వైరాగ్యం అనే నావికులు 4 దిక్కులా స్థిరంగా కూర్చోవటం వల్ల వారు విషయాలనే రాళ్లను తప్పిస్తూ తేలిగ్గా తీసుకెళ్ళి ఒడ్డుకు చేర్పిస్తారు. సంచిత క్రియామాణాలనే భయంకరమైన అలలను ఛేదించి సూటి మార్గానికి చేర్చి నిల్వ ఉన్న ప్రారబ్ధాలను ఖర్చు చేసి ఆత్మస్వరూప తీరానికి చేరుస్తారు. అందులో ఏదైనా న్యూనత, అధికత, అధిక్యత అయితే గురువచనం కాపాడుతుంది. నౌక తీరానికి చేరుతుంటే భూతదయ అనే త్రాడుతోనూ ఆత్మస్థైర్యంతోనూ లాగుతుంది. అప్పుడు వెంటనే ఆ నౌక పరాత్పర తీరానికి చేరి అందరినీ ఒక్కసారే అవతల ఒడ్డుకు చేరుస్తుంది. ఆత్మసాక్షాత్కారం అవటం వల్ల పునరావృత్తి తగ్గి రాకపోకల అవసరం లేకుండా పోతుంది. ఒక్క భావం పెట్టుకుంటే చాలు, ఇక మునగడం అనే అబద్ధం అవుతుంది. ఇక ఎక్కడ చేరాలనుకుంటున్నామో ఆ స్థానము తామే అవుతాము. ఇక్కడ ఈదకుండానే ధరించాలని ప్రయాస లేకుండా ప్రాప్తి అంటే సుఖోపాయంతో బ్రహ్మప్రాప్తి కలగాలని నారాయణుడు భక్తిని ప్రకటించారు. భాగవత ధర్మస్థితి ఎలా ఉందంటే దాని నుంచి పామరులందరూ సంసార సాగరం నుంచి తరించిపోతారు. సులభంగా బ్రహ్మప్రాప్తి ఎలా అవుతుందో అదే ఇప్పుడు ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నారు. శృతి స్మృతి తెలియక కేవలం భక్తిభావంతోనే భాగవత మార్గాన్ని అంటే భాగవత ధర్మాన్ని అనుసరించే వారికి విధి నిషేధాల బాధ ఉండదు. స్వప్నంలో కూడా ప్రమాదం జరగదు. ప్రేమ సద్భావనలతో ఒకవేళ భాగవత ధర్మాన్ని ఆచరిస్తే అప్పుడు వారి కర్మాకర్మలు బాధించలేవు. వారి భక్తితోనే పురుషోత్తముడు సర్వదా సంతుష్టులై ఉంటారు.
శృతి స్మృతి అనేది రెండు కళ్ళపై ఉన్నాయి. రెండు కళ్ళై ఉన్నాయి. ఇవి లేకుండా ఎవరు గుడ్డివాళ్ళు అవుతారో వారు కూడా భావబలంతో హరిభజనలో పరిగెత్తుతున్నప్పటికీ తడబడరు. ఓ రాజా, ప్రేమ లేకుండా స్మృతులను కూర్చే జ్ఞానం, ప్రేమ లేని ధ్యానము, పూజ, ప్రేమ లేని శ్రవణ కీర్తనలు ఇవన్నీ వ్యర్థమని గుర్తుపెట్టుకో. తల్లిని చూచి బిడ్డ కళ్ళు మూసుకుని ఆమె వద్దకు పరిగెత్తుతుంది. అలా పరిగెత్తేటప్పుడు ఆ తల్లి కూడా అంతే ప్రేమతో పరిగెత్తి బిడ్డను హక్కును చేర్చుకుంటుంది. అలాగే ఏ భక్తుడు భగవంతుని ప్రేమగా భజిస్తాడో అతని ఆ భజనతోనే భగవంతుడు మైమరచి స్వానందంతో అతని వెంట నడక సాగించి అడుగడుగునా అతన్ని రక్షిస్తాడు. ఈ రకంగా భక్తుడు భాగవత ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే అతనిని కర్మలు బాధించలేవు. ఎందుకంటే కర్మలను ఆజ్ఞాపించి నియమించిన పురుషోత్తముడే అతని భజనలో ఉంటాడు. అలా స్వానందకరమైన గోవిందుడు భాగవత ధర్మంతో సంతుష్టుడయి ఉండడు. ఎలా అయితే యజమాని పుత్రునికి కాపలాదారులు అడ్డు చెప్పరో అలాగే భాగవత ధర్మంతో భజన చేసే వాడికి కర్మలో అవరోధాలు ప్రతిబంధకాలు కావు. భాగవత భజనలో విశ్వాసం ఉండే వారికి విధి నిషేధాలు దాసులవుతాయి. వారి భజన విలాసం చూచి స్వయంగా జగన్నివాసుడు పరమ సంతుష్టుడవుతాడు. భాగవత ధర్మంతో కర్మలు చేస్తూ ఉంటే పురుషోత్తముడు సంతుష్టుడవుతాడు. ప్రేమాళువైన భక్తులను కర్మలు బాధిస్తాయని భ్రాంతిలో ఉన్న జనులకి వృధా భ్రమ ఉంది. భక్తుడిని కర్మలు ప్రమాదంలో పడేస్తుంటే ఆ ప్రమాదంలోనే భగవంతుడు ప్రకటమవుతాడు. అందుకే హరిభక్తులకి కర్మల విధి నిషేధాలు బాధించవు. అజామిళుడిని అతని కర్మలు బాధించగా యమపాసంలో అతను బంధించబడ్డాడు. ఇంతలో కేవల నామంతోనే అక్కడ భగవంతుడు ప్రకటమయ్యి ఆయనే అతన్ని పావనం చేశాడు. స్వధర్మము కర్మము ఈ రెండింటినీ తన సత్తాతో పల్లకి మోసేవాడిగా చేసి ఏ భక్తుడు భజన రూపమైన పల్లకీలో శయనిస్తాడో ఆ భక్తుడు ఒకవేళ పడిపోతే స్వధర్మ కర్మలే దండింపబడతాయి. భజన ప్రతాపయోగంతో స్వధర్మ కర్మలను కూడా ఇలా దండించవచ్చు. వర్ణాశ్రమ ప్రభావాన్ని చెరిపి కర్మలను తగలబెట్టవచ్చు. తాత్పర్యం ఏమిటంటే ఈ రకంగా భాగవత ధర్మాన్ని పానం చేసేవారికి స్వధర్మ కర్మలు దీన సేవకులవుతాయి. భక్తుని ముందు కనీసం నుంచిన సామర్థ్యం కూడా వీరిలో ఉండదు. మరి అవి భక్తులను ఎలా బాధించగలవు? భాగవత ధర్మం ఎలా ఉంది? భగవంతుడిని కర్మలు ఎలా అర్చించబడతాయి? ఓ రాజా, అతి రహస్యమైన ఈ నిజ భజన ధర్మాన్ని నీకు చెప్తాను, విను. సహేతుకంగా కానీ అహేతుకంగా కానీ వైదికంగా కానీ లౌకికంగా లేక స్వాభావికంగా కానీ ఈ అన్ని కర్మలను భగవంతుడు అర్పించడానే భాగవత ధర్మం అంటారు. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. నీటిలోని అలలు చాలా చంచలంగా ఉన్నప్పటికీ అవి ఎంత దూరం వెళ్ళినా తిరిగి అక్కడ ఆ నీటిలోనే కలుస్తాయి. అలాగే భక్తిని కర్మలని వెంటనే భగవంతుడు సమర్పణమవుతాయి, అంటే భగవద్రూపమే అయిపోతాయి. ఈ శ్లోక వివరణలో మొదట మానసిక కర్మల సమర్పణ గురించి చెప్పబడి ఉంది.
తర్వాత ఇంద్రియాలు, బుద్ధి, అహంకారము ఇత్యాది కర్మల గురించి, చివరికి కాయక కర్మల అర్పణ గురించి శ్లోకాన్వయ ప్రకారం చెప్పబడి ఉంది. భాగవత ధర్మం యొక్క నిజమైన స్థితి ఏమిటంటే, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము మొదలైన ఇంద్రియ వృత్తులన్నీ భగవంతుడికి అర్పణ చేయటమే. అది ఎలాగో విను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.